రైట్ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇంకా కూడా ఎటువంటి ఫలితం తేలలేదు. సుమారుగా 20,135 ఓట్లు అక్కడ పోలైతే 10,006 ఓట్లు ఎవరికైతే అభ్యర్థికి ముందుగా వస్తాయో వారు ఎమ్మెల్సీగా అయ్యే అవకాశం ఉంది. సో ఏపీటీఎఫ్ పీఆర్టీయూ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడికి ఇప్పటివరకు 6,927 ఓట్లు పోలయ్యాయి. ఇక మరోవైపు ఏపీటీఎఫ్ అభ్యర్థి పాలకపాటి రఘువర్మకి 6,596 ఓట్లు పోలయ్యాయి. యూటీఎఫ్ అభ్యర్థి కె విజయ గౌరికి 5,684 ఓట్లు పోలయ్యాయి. అయితే రఘువర్మ గాదె శ్రీనివాసుల మధ్య 331 ఓట్ల వ్యత్యాసం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మరింతగా ఫలితం తెలిసే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ ఓటింగ్కి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఇప్పటివరకు అయితే ఆధిక్యతలో ఉన్నారు పీఆర్టీయూకి సంబంధించిన అభ్యర్థి. సో దాంట్లో ఆధిక్యతలో ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి లిస్టు ప్రకారంగా ఇప్పటికీ ఇద్దరు ఎలిమినేట్ చేశారు. ఎస్ఎస్ పద్మావతి, పెడపెంకి శివవరప్రసాదరావు వీళ్ళిద్దరిని కూడా ఎలిమినేట్ చేశారు. సో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడికి 6,927 ఓట్లు పోలవగా ఏపీటీఎఫ్ అభ్యర్థి పాలకపాటి రఘువర్మకి 6,596 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరి మధ్య కేవలం 331 ఓట్లు మాత్రమే డిఫరెన్స్గా ఉంది. ఇద్దరి మధ్యనే హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది. సో మ్యాజిక్ ఫిగర్కి చేరువలో మొదటి అభ్యర్థి గాదె శ్రీనివాసులు ఉన్నారు. ఇద్దరు కూడా కేవలం 300 ఓట్లు కాబట్టి ఎప్పుడు కూడా తారుమారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అలా కొనసాగుతుంది ప్రిఫరెన్షియల్ ప్రకారంగా కాబట్టి. సో మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి ఈ రకంగా రిజల్ట్స్ ఉంది. సో 10,068 ఓట్లు ఎవరెవరికైతే ముందుగా వస్తాయో సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ లెక్కింపు తర్వాత వారే ఎమ్మెల్సీగా అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 6-7 గంటల కల్లా ఈ పూర్తి రిజల్ట్స్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకి సంబంధించి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి సంబంధించి ఓట్ల లెక్కింపు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరు కూడా పూర్తిస్థాయి మెజార్టీ లభించలేదు. సో రెండవ ప్రాధాన్యత ఓట్లని ఇప్పుడే లెక్కింపు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. రెండవ ప్రాధాన్యత ఓట్లని పూర్తి చేసేసరికల్లా ఎవరికైతే 10,068 ఓట్లు వస్తాయో వారు ఎమ్మెల్సీగా ఉండే అవకాశం ఉంది. లేని ఎడల మళ్ళీ మూడవ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించవచ్చు. ఇప్పటివరకు ఇద్దరు ఎలిమినేట్ చేశారు. దాంట్లో ఎస్ఎస్ పద్మావతి, ఆ తర్వాత పెడపెంకి శివవరప్రసాదరావు ఇద్దరిని కూడా ఎలిమినేట్ చేశారు. సో ముగ్గురు హోరాహోరీగా ముందుకు వెళ్తున్నారు. పాలకపాటి రఘువర్మ, శ్రీనివాసులు నాయుడు, కె విజయ్ గౌర్ ఇద్దరు కూడా హోరాహోరీగా ముందుకు వెళ్తున్నారు. పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ ఇద్దరి మధ్య కూడా చాలా రసవత్తరంగా పోరు కొనసాగుతోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారే. శివరామకృష్ణ, ఏం జరుగుతుంది అక్కడ ఓట్ల లెక్కింపు పైన అప్డేట్స్ ఏంటి? శివరామకృష్ణ, మనం ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ కెమికల్ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నాం. అయితే ఎమ్మెల్సీ ఉత్తరాంధ్రకు సంబంధించి మొత్తం 6 స్థానాలకైతే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. మొత్తం చూడొచ్చు. మొత్తం అంతా ఇక్కడ అన్ని సంసిద్ధం చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే మొత్తం అన్ని ఓట్లు సాగ్రిగేషన్ అయితే చేయడం అయితే జరిగింది. సాగ్రిగేషన్ చేసి మొత్తం అంతా వాళ్ళు ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభించారు 12:30-1 గంటకి. అయితే ప్రధానంగా 1వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు విషయంలో అయితే మటుకి ఎవరు ముందంజలో లేరు. అయితే ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనం సభ ఎన్నిక కౌంటింగ్ అయితే 19,813 ఓట్లకు గాను పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు 6,927 ఓట్లు రాగా ఏపీటీఎఫ్ కూటమి మద్దతు ఇచ్చిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మ అయితే 6,596, అలాగే యూటీఎఫ్ కె విజయ్ గౌరి 5,684 ఓట్లు సాధించారు. అయితే ప్రధాన అభ్యర్థులు రఘువర్మ, గాదె శ్రీనివాసుల మధ్య ఓట్లు 331 ఓట్లు వ్యత్యాసం అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. యాజ్ ఆఫ్ నౌ రఘువర్మ అలాగే గాదె శ్రీనివాస నాయుడు మధ్య అయితే పోటీ నెలకొంది. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రస్తుతం అయితే సిద్ధమవుతున్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపుకైతే మొత్తం సిబ్బంది అయితే సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతానికైతే లంచ్ అవర్ వల్ల కొద్దిపాటి బ్రేక్ వచ్చింది. ఏదైతే ఒక అరగంట తర్వాత అయితే ఇది మొత్తం అంతా మళ్ళీ ఈ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు సిద్ధమవుతున్న నేపథ్యంలో మొత్తం అంతా ఓవరాల్గా చూడొచ్చు. మొత్తం ఈ స్టాఫ్ మొత్తం అంతా ఇక్కడ ఆన్ డ్యూటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ నేపథ్యంలో మొత్తం అసెంబ్లీ ఎన్నికలు అయితే ఏ విధంగా జరుగుతాయో ఆ విధంగా అయితే మొత్తం అంతా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ప్రధానంగా 10 మంది అభ్యర్థులు ఈ పోటీలో పాల్గొనగా ప్రధానంగా వీళ్ళు ముగ్గురు మధ్య పోటీ నెలకొంది. అయితే ప్రధానంగా ఈ గాదె శ్రీనివాసులు నాయుడు అలాగే కూటమి మద్దతు ఇచ్చిన పాకలపాటి రఘువర్మ అలాగే యూటీఎఫ్ కె విజయ్ గౌరి మొత్తం అయితే వీళ్ళు ముగ్గురు మధ్యన అయితే మట్టుకి మెయిన్గా ఈ పోటీ అయితే నెలకొంది. ఏదేమైనా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే
ఈ లెక్కింపు అయితే కొనసాగుతుంది. లంచ్ అవర్ వల్ల ఇది లెక్కింపు అయితే ఆపారు. మొత్తం మీద మరో 10 నిమిషాలు పావు గంటలు అయితే ఈ ఓట్ల లెక్కింపు అయితే మళ్ళీ పునఃప్రారంభించే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ప్రధానంగా ఈ లెక్కింపు మొత్తం మీద ఈ సాయంత్రం 5-6 వరకు అయితే సమయం పడుతుందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ పోలీసు భద్రతా ఏర్పాట్లు అయితే పటిష్టంగా చేశారు. ఎవరిని లోపల రానివ్వకుండా మొత్తం అంతా ఐడి కార్డు అలాగే మీడియా వాళ్ళని మాత్రమే లోపలికి వచ్చే అవకాశం అయితే ఏర్పరిచారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అలాగే దీనికి మొత్తం అంతా ప్రాధాన్యత వహిస్తున్నారు. అలాగే సిపి చెంగభద్ర బాగ్జీ మొత్తం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అంతా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే పర్యవేక్షణాధికారిగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అయితే ఆయన సమక్షంలో అయితే మొత్తం అయితే ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. ఏదేమైనా మొత్తానికి తుది తీర్పు రావాలంటే సాయంత్రం 6-7 గంటలకైతే అవుతుందని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఈ ఓట్ల లెక్కింపు అయితే విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ కెమికల్ డిపార్ట్మెంట్లో అయితే జరుగుతుంది. ఇది ఈ ప్రస్తుతం ఉన్న ఈ ఓట్ల లెక్కింపు సంబంధించి విశేషాలు. కెమెరామెన్ పవన్ కుమార్తో శివరామకృష్ణ టీవీ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్